చూద్దాం. 83 రోజులు జైల్లో పెట్టడం ఎందుకంటే ఫేక్ కేసులు కదా. ఏ ఆధారం లేకుండా ఎటువంటి ఇది లేకుండా నన్ను నా తమ్ముడిని జైల్లో పెట్టారు 83 రోజులు. రాక్షస ఆనందం కదా ఇది. ఉదయం మాత్రం సుస్పష్టంగా చెప్పారు, కూడా క్షమించేది లేదు. నియోజకవర్గ స్థాయిలో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మీరు కూడా చూశారు. వాళ్ళందరూ పెట్టమనండి. 100కి 100 పాళ్ళు చిన్ని ఆధ్వర్యం కాదు, చిన్ని ఆదేశాల మేరకు లోకేష్ కనుసన్నల్లో భౌతికంగా దాడి చేసి మట్టు పెట్టాలనుకుంటే ఏంటిది అంటే పెట్రోల్ బాంబులు ఏదైనా జరిగింది. ఇంకా అదేమి నేను కూడా ఉన్నాను అనుకో, నా భార్య బిడ్డలు మా నాన్న మేమేమైపోతాం. మీడియా మిత్రులు ఆలోచించాలా, ప్రజాస్వామ్యం ఇది కరెక్టా? మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయటం ఇది అనామక చర్య, అనామకులు చేసే చర్య. రెండోళ్ళు ఎవరో చేయరిది. ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల మీద దాడులు ఇవన్నీ.